నమస్తే అండి, నేను కుమారి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్. ఈరోజు ఈ వీడియోలో మనము చూస్తున్నారు కదండి, బంతిపూలు ఇవన్నీ కలిపి మన గార్డెన్లో హార్వెస్ట్ చేసినవండి. మనము పూలను హార్వెస్ట్ చేసిన తర్వాత ఏం చేస్తాము, దేవుడికి పెట్టుకుంటాము. అలాగే మాలలు కట్టి గుమ్మానికి ఇలాగా పెడుతూ ఉంటాం కదా. అవన్నీ వాడిపోయిన తర్వాత ఇలా దండలన్నీ కూడా తీసుకొని మనము కంపోస్ట్లో చేసుకుంటారు, లేదా పడేసే వాళ్ళు పడేస్తూ ఉంటారు. అలా మాత్రం చేయకండి. దీనివల్ల మనకు 3 రకాలుగా మన గార్డెన్లో అయితే ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడైతే తెలుసుకుందాము. ఇక్కడ చూసారా, ఇవి మనము ఇంతకుముందు మాలలు అనేవి కట్టి గుమ్మానికి పెట్టడం జరిగిందండి. వీటన్నింటినీ కూడా నేను ఇలాగా కట్ చేసి మొత్తం ఫ్లవర్స్ అన్నీ ఇలా తీసేస్తున్నాను. ఇవన్నీ కూడా మనకు ఆరెంజ్ కలర్ ముద్దబంతి పువ్వులండి, సీడ్స్తో వేసినవి. మన గార్డెన్లో 1-2 మొక్కలతో పెట్టి కటింగ్స్తో పెట్టినటువంటి మొక్కలు. చాలా అయితే హార్వెస్ట్లు అయితే చేసుకున్నామండి. ఇవి చాలామంది ఒకవేళ మనము గార్డెనర్స్ అంటే విత్తనాలను ఏం చేస్తాము, ఇలాగా పువ్వులతో సహా ఎండబెట్టేసి నెక్స్ట్ సీజన్కి అనేవి మనమే వాడుకుంటూ ఉంటాం. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు స్టోరేజ్ ప్రాబ్లం అనేది ఉంటుంది. అంటే పువ్వులన్నీ ఎండబెట్టడం వల్ల స్టోరేజ్ అంటే అవి స్టోర్ చేసుకోవడానికి ఎక్కువ కంటైనర్ అనేది కావాల్సి వస్తుంది. అది కాకుండా ఇప్పుడు మనము ఏ విధంగా వాడచ్చో చూద్దాము. ఫెర్టిలైజర్గా అలాగే పెస్టిసైడ్గా పనిచేస్తుందండి, చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడైతే మనము పువ్వులన్నీ ఇలాగా సపరేట్ చేసుకున్నాం కదా, వీటి నుంచి సీడ్స్ సపరేట్గా, అలాగే మనకు ముందర ఉంటుంది కదా ఫ్లవర్ పార్ట్ అనేది, అదనేది పార్ట్ని సపరేట్గా కట్ చేసేసుకుందాం. ఇలా చేయడం వల్ల మనకు సీడ్స్ అనేవి సేవ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనము ఏవైతే ఫ్లవర్స్ ఫ్రంట్ ఫ్లవర్స్ కట్ చేసుకున్నామో అవి వచ్చేసి పెస్టిసైడ్గా, అలాగే మనకు ఫెర్టిలైజర్గా చాలా బాగా యూజ్ అవుతుందండి. మెయిన్గా ఈ బంతి పూలు అండి, చూసారు కదా. ఇలాగా సీడ్ పార్ట్స్ అనేవి మనము సపరేట్గా తీసి, మీరు ఏ విత్తనాలైనా సరే ఆరబెట్టుకోవాలంటే సెమీ షేడ్లోనే ఆరబెట్టుకోండి విత్తనాలు. డైరెక్ట్ సన్లో మాత్రం ఏ విత్తనాలని ఎండబెట్టకూడదండి. చూసారు కదా, ఇలాగా మనము ఈజీ మెథడ్లో ఒక మెథడ్ అండి ఇది. చూసారా, విత్తనాలన్నీ కూడా ఇలాగ ఫ్లవర్స్ అన్నీ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఆ ఫ్లవర్స్ అన్నీ కూడా కట్ చేసేయండి. ఈజీగా మనము విత్తనాలని మనము వేసుకోవచ్చు. మనకు కంటైనర్ కూడా సేవ్ అవుతుంది. ఇది ఒక ఉపయోగం అండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము పువ్వులన్నీ తీసేసాం కదా, ఆ పువ్వులన్నిటికీ కూడా మనము వాటర్ అనేది 10 లీటర్స్ వాటర్ అనేది కలిపి ఒక 3 days అనేది పర్మిట్ చేద్దాం. పర్మిట్ చేసి ఈ వాటర్ మొక్కలకి ఇవ్వడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయంటే, బాగా అంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుందండి. వచ్చేసి మనకు ఎక్కువ పువ్వులు ఫ్లవరింగ్ రావడానికి ఉంటుంది. మనము ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం కదా, మనము ప్రతి ఒక్క పాటలో ఒక బంతి మొక్క నాటితే నెమటోడ్స్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అని అనుకున్నాం. అలా పెట్టలేని వాళ్ళు ఏం చేయాలంటే, ఇలా బంతి పువ్వులు ఉంటాయి కదండి, మనము సీడ్ పార్ట్స్ తీసేసాం కదా, తీసేసి మిగిలిన ఫ్రంట్ పార్ట్ ఫ్లవర్స్ అనేవి కట్ చేసుకున్నాం కదా, వాటిలో 10 లీటర్స్ వాటర్ అనేవి మిక్స్ చేసి 3 days అనేది పర్మిట్ చేసేసేయండి. పర్మిట్ చేసి 3 days తర్వాత అండి, 3 days తర్వాత మనము మొక్కలకి వేయడం వల్ల మొక్కల్లో నెమటోడ్స్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా పాటలో మనము బంతి మొక్కే పెట్టాల్సిన అవసరం లేదండి. ఇది మంచి ఘాటైన వాసన కలిగి ఉంటుందండి. అంటే అన్ని రకాల పూల కంటే కూడా బంతి పువ్వులను కూడా కనుక మనము వాడేసిన తర్వాత ఇలా వాటర్లో మిక్స్ చేసి 3 days పర్మిట్ అనేది చేసి 1:1 రేషియోలో, అంటే 1 part మనము ఈ లిక్విడ్ తీసుకొని అలాగే 1 part వాటర్ అనేది మిక్స్ చేసి మొక్క మొదట్లో పోయచ్చు. అలాగే మనము స్ప్రే కూడా చేయవచ్చండి. ఎటువంటి పెస్ట్ కూడా ఉండదండి ఈ స్మెల్కి. చూసారు కదా, మనకు 3 days తర్వాత వాటర్ మొత్తం ఎల్లో కలర్లో మారిపోతాయి. మనము ఇది అంతా అండి, మనము ఏవైతే పువ్వులను వేసుకున్నామో ఇవంతా కూడా గట్టిగా ప్రెస్ చేసి పిండి బయటికి తీసేసి మనము అప్పుడు కంపోస్ట్ బిన్లో వేసేసుకోవచ్చు అండి. కంపోస్ట్లో ఇవి వేయడం వల్ల అందులో ఉన్నటువంటి కంపోస్ట్లో ఉన్నటువంటి ఏదైనా హానికారక సూక్ష్మజీవులు కూడా చనిపోతాయండి. అలాగే బంతి మొక్కల ఆకులు ఉంటాయి కదా, అవన్నీ కూడా అండి పేస్ట్ లాగా తయారు చేసి ఇలాగే మనము 3 days పర్మిట్ చేయనవసరం లేదండి. డైరెక్ట్ 1:1 రేషియోలో మనము మొక్క మొదట్లో పోసుకోవచ్చు. అలాగే మనము
ఆకులను కూడా మనం పేస్ట్ చేసాం కదా, వాటిని ఏం చేయాలంటే వడపోసుకొని స్ప్రేయర్లో వేసుకొని స్ప్రే చేయడం వల్ల ఎటువంటి చీడపీడలు లేవండి. మీరు నా గార్డెన్లో చూసినట్టయితే అసలు ఎక్కడ నేను ఇంతవరకు కూడా పేనుబంక, మిల్లీ బగ్స్ ఇవన్నీ ఎప్పుడో ఒకటో రెండు మొక్కలకు తప్ప నాకైతే ఎక్కువ శాతం అనేది కనిపించదండి. ఇలా ఈ లిక్విడ్ వాటర్ని 1:1 రేషియోలో మొక్క మొదట్లో పోసుకోవచ్చు. అలాగే స్ప్రే చేయడం వల్ల ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా సరే, ఇక్కడ మన చామంతి మొక్కలు మొన్న హార్వెస్ట్ చేసాం కదండి, చూసారా మళ్ళీ ఎంత ఫ్లవరింగ్ ఉందో. ఈ వాటర్ ఇవ్వండి, అసలు ఎటువంటి పేనుబంక, తర్వాత తెల్లదోమ అనేది, మిల్లీ బగ్స్ ప్రాబ్లము అటువంటిది ఏమీ ఉండదు. సాయిల్లో కూడా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే ఇది కంట్రోల్ చేస్తుందండి. ఈ ఘాటైన స్మెల్కి ఇది కంట్రోల్ అనేది చేస్తుంది. ఇక్కడ రెడ్ బెండ ఇవన్నీ ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్క ప్లాంట్ అనేది పెట్టుకున్నా అండి. నెక్స్ట్ అంటే న్యూ సీడ్స్ అనేవి మనము సేల్కి పెడదాము, అప్పుడు కొత్త కొత్త సీడ్స్ అనేవి పెడతానండి. చూసారు కదా, ఇక్కడ వంగ మొక్క చూసారు కదా, ఇవి మనకు సమ్మర్ కోసము వెంటనే క్రాప్ అనేది రావడానికి ఈ సీజన్లోనే జనవరిలోనే మనము విత్తనాలు పెట్టుకోవాలండి. అవి ఎలా పెట్టుకోవాలి, నేనేం పెట్టుకున్నాను అనేది చూపిస్తాను. చూసారా, మనము ఇక్కడ కంపోస్టు ఇంతకుముందు మనము అది ఏదైతే తీసేసామో దాన్ని ఇలా కంపోస్ట్లో వేసేసి కొద్దిగా సాయిల్ అనేది వేసేసేయండి. చాలా ఈజీగా కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు అండి ఇంట్లో. అసలు ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, పురుగులు కానీ, చెడు స్మెల్ కానీ ఉండదండి. నేను 5 ఇయర్స్ నుంచి కూడా కంపోస్ట్ చేస్తున్నాను. మన ఛానల్లో కంపోస్ట్ ఎలా తయారు చేయాలో వీడియోస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియో కూడా ఒకటి మళ్ళీ నేను చేస్తాను. ఇప్పుడు కంపోస్టు నాకు 3 బిన్స్కి అయితే రెడీ అయిపోయిందండి. వాటిని బయటికి తీసినప్పుడు ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా, ఈ విధంగా వాడేసిన బంతిపూలను మనము 3 రకాలుగా అంటే సీడ్స్ని కరెక్ట్ పద్ధతిలో సేవ్ చేసుకోవచ్చు. ఎక్కువ ప్లేస్ లేకుండా అంటే కంటైనర్ ప్లేస్ అనేది ఎక్కువగా లేకుండా సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఫెర్టిలైజర్గా పనిచేస్తుంది, అలాగే పెస్ట్ కంట్రోల్గా కూడా పనిచేసుకుందండి. ఇన్ని విధాలుగా అంటే 3 విధాలుగా ఈ బంతిపూలు అనేవి మన గార్డెన్లో ఉపయోగించుకోవచ్చు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీద ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.